వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జై భీమ్ జై భీమ్ ఇవి ఉత్త మాటలకేనా? నిజంగా ఆ మాటలే నిజమైతే ఈరోజు దళితుల మీద ముస్లింలు దాడి చేసేవాళ్ళ? ఒకవేళ జై భీమ్ అనే మాటలు నిజమైతే దాడి చేసిన వాళ్ళ మీద ఈ మాటలు మాట్లాడే వ్యక్తులు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మూగబోయారు? అంటే ఇదొక బోగస్ నినాదమే, మరొకటి కాదు అని తప్పని మరోసారి నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్లో కువాన్ పూజన్ కార్యక్రమం సందర్భంగా దళిత హిందువులపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. మహిళలపై దౌర్జన్యం చేశారు. కుల ఆధారిత దూషణలు చేశారు. గ్రామ్ ప్రధాన్ మోయిన్తో సహా 64 మందిపై భారత న్యాయ సంహిత మరియు SC/ST చట్టాల కింద కేసులు కూడా నమోదు చేశారు. 12 మందిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 24న బులంద్ షహర్ పోలీసులు కువాన్ పూజన్ మరియు దేవీ జాగరణ కార్యక్రమ సమయంలో దళిత హిందువులపై దాడి చేసిన ఆరోపణలపై ముస్లిం సముదాయానికి చెందిన 12 మందిని అరెస్ట్ చేశారు. మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేసు కూడా ఫైల్ అయిన జై భీమ్ అనే వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? దీనికి సంబంధించి ఏ ఒక్క మీడియా ఛానల్లో ఎందుకు రాలేదు? అంటే ఇదంతా నేరేటివ్ బిల్డ్ చేయడమే తప్ప వాస్తవాలను తొక్కి పెట్టాలి, వాస్తవాలను కనబడకుండా మాయం చేయాలనేది వీళ్ళ ఉద్దేశమా? దీనికి సంబంధించిన మీడియా నివేదిక ఉంది, చెప్తాను. కార్యక్రమంలో డీజే సంగీతం వాయించడం కారణమైంది. బాధితుడైన ఆకాష్ కుమార్ ఫిర్యాదు మేరకు 15 మంది పేరున్న నిందితులు మరియు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు సహా మొత్తం 64 మందిపై భారతీయ న్యాయ సంహిత మరియు SC/ST చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిబ్రవరి 23 రాత్రి చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి FIRను ఊప్ ఇండియా పరిశీలించింది కూడా. వివాదం తీవ్రతరమైన విధానం పోలీసుల సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం దళిత సముదాయానికి చెందిన ఆకాష్ కుమార్ నివాసంలో కువాన్ పూజన్ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అదే రాత్రి దేవీ జాగరణ కార్యక్రమం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు మరియు బంధువులు డీజే వ్యవస్థ ద్వారా వాయించబడుతున్న సంగీతానికి నృత్యం చేస్తున్నారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ముస్లిం సముదాయానికి చెందిన కొందరు వ్యక్తులు ఇది నమాజ్ సమయం అని పేర్కొంటూ డీజే సంగీతాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. దీనికి ఫిర్యాదుదారుల పక్షం అంగీకరించి సంగీతాన్ని ఆపేసింది కూడా. అయితే నమాజ్ పూర్తయిన తర్వాత మళ్ళీ డీజే సంగీతం ప్రారంభించారు. అంతే, మీరు మొత్తానికే డీజే ఆపేయాలి, మా నమాజ్ టైమే కాదు, ఇది రంజాన్ టైము, మీరు ఇలాంటివి పెట్టడానికే లేదు అని చెప్పి వాళ్ళ మీద గొడవకు దిగారు. అంతేకాదు దళిత హిందువులపై శారీరకంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అక్రమ ప్రవేశం మరియు కుల దూషణపై ఆరోపణల ద్వారా తన ఫిర్యాదులో ఆకాష్ కుమార్ ముస్లిం సముదాయానికి చెందిన అనేక మంది వ్యక్తులు తన నివాసంలో అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్న వారిపై దాడి చేశారని, కుల ఆధారిత అవమానకర పదజాలాన్ని ఉపయోగించారని తెలిపారు. అలాగే ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం ఇటుకలు విసిరివేయడం వల్ల ఒక యువకుడు గాయపడగా ఒక మహిళ కంటికి గాయమైంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. గ్రామంలో తగినంత పోలీస్ బలగాలను మోహరించినట్లు SP సిటీ శంకర్ ప్రసాద్ తెలిపారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నీరజ్ కుమార్ మాలిక్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ధృవీకరించారు. ఆకాష్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 191(2), 191(3), 190, 1152 మరియు SC/ST అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 31S, 31W కింద గ్రామ ప్రధాన్ మోయిన్, ముత్లుబ్, అదిల్, అక్రమ్, కాసిం, ఫిరోజ్, బాబర్, శంషాద్, సల్మాన్, జమాల్ కుమారుడు అదిల్, ఫర్జాన్, అర్బన్, అసీఫ్, గుల్ఫామ్ మరియు సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తన వ్రాతపూర్వక ఫిర్యాదులో ఆకాష్ కుమార్ తన నివాసంలో కువాన్ పూజన్ మరియు జాగరణ కార్యక్రమాలు నిర్వహించబడుతుండగా డీజే పెట్టుకున్నామని, నమాజ్ టైంలో ఆపేశామని, నమాజ్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేశామని, అయినా కూడా వాళ్ళు వినకుండా వచ్చి లాఠీలతో, కర్రలతోటి, రాళ్లతోటి కొట్టారనే విషయాన్ని వెల్లడించారు. మరి ఇప్పుడు చెప్పండి, జై భీమ్ ఏది? దళిత హిందువులు చాలా మర్యాదగా మతాన్ని గౌరవిస్తూ వాళ్ళు నమాజ్ టైంలో ఆపేశారు. కానీ మీ నమాజ్ అయిపోయిన తర్వాత జై భీమ్ అని నినాదాలు చేసే వాళ్ళు ఎందుకు దళిత హిందువుల మనోభావాలకు విలువ ఇవ్వలేదు? వాళ్ళు భక్తి పాటలు పెట్టుకుంటే ఎందుకు వెళ్ళి దాడి చేశారు? దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? జరిగి 3-4 రోజులు అవుతున్నా ఏ ఒక్కరు ఎందుకు ప్రశ్నించట్లేదు? దీని మీద ఎందుకు నినదించట్లేదు? ఇలాంటివి బయటికి రాకుండా చేస్తేనే కదా తమ పబ్బం గడుపుకోవచ్చు. అందుకే కాబోలు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.